లాస్ట్ వీక్ ఎగ్ పికిల్ చేశా. చాలా బాగొచ్చింది. సో, మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. ఇది చేయడం చాలా సింపుల్. టైం కూడా మరీ ఎక్కువేం తీసుకోదు. నేను ఫస్ట్ టైం కాబట్టి క్వాంటిటీ కొంచెం తక్కువనే చేసిన. సో, ఇనిషియల్‌గా మిల్క్‌లో పసుపు, ఉప్పు, కారం మనం ఆమ్లెట్ ఏసుకున్నట్టే ఏసుకొని, మనకు కావాల్సిన ఎగ్స్ నేను ఒక 5 ఎగ్స్‌ని పగలగొట్టి దాన్ని బాగా విస్క్ చేశా. దీన్ని వీలైనంత ఎక్కువ సేపు మిక్స్ చేయండి. ఈ ఎగ్ మిక్స్‌ని ఒక గిన్నెలోకి కింద నూనె గాని, నెయ్యి గాని రాసి దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. దాన్ని మనం ఇప్పుడు కుక్కర్‌లో పెట్టి ఉడికిపిచ్చుకోవాలి. 2 విజిల్స్‌కి కేక్‌లా ఉడికిపోద్ది. విజిల్ పెట్టకున్నా గానీ ఒక 15-20 మినిట్స్‌లో ఉడికిపోతది. దాన్ని మనం బయటికి తీసుకొని బౌల్‌లో ఏసుకోవడమే. బౌల్‌లో ఏసి దాని పైన ఇట్లా ట్యాప్ ఏస్తే దాన్ని పర్ఫెక్ట్‌గా బయటకొచ్చేస్తది. చాలామంది దీంతో కర్రీ కూడా చేసుకుంటారు. నౌ దీన్ని చిన్న చిన్న పీసెస్ కోసుకోవాలి. సైజ్ మీ ఇష్టం. పికిల్‌కి సరిపోయేంత సైజ్ సరిపోద్ది. దాన్ని ఇప్పుడు మనం పీనట్ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. వేరే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు కానీ పల్లి నూనె అయితే ఫ్లేవర్ చాలా బావుంటది. వీటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఒక గిన్నెలో. నౌ ఇప్పుడు సేమ్ ఆయిల్‌లో మనం మసాలాస్ యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అదేసుకొని ఇట్లా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని, దెన్ మనకు కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. లైక్ ఉప్పు, కారం, చికెన్ మసాలా, ధనియా పౌడర్ అండ్ క్యూమిన్ పౌడర్. ఉప్పు, కారం మీకు తగినంత. రిమైనింగ్ మసాలాస్ అన్నీ నేనైతే 1 స్పూన్ యూజ్ చేశా. పర్ఫెక్ట్ సరిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఎగ్ ముక్కలను కూడా ఇందులో ఏసుకొని కొంచెం టాస్ చేయాలి. ఇట్లా మిక్స్ చేస్తూ కలుపుతూ ఒక 5-10 మినిట్స్ ఉంచేసి నిమ్మకాయ పిండుకుంటే ఎగ్ పికిల్ రెడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిర్మిలింగే బాయ్.